టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోయిన్లు సరైన హిట్లు రాక కనుమరుగవుతున్నారు. అందం, అభినయం ఉన్న వారికి అవకాశాలు రావడం లేదు. టాలెంట్ ఉంటే సరిపోదు, ఆవగించేంత అదృష్టమైనా ఉండాలి. అలా లేని వారంతా 2-3 సినిమాల్లో మాత్రమే కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఆ లిస్టులో హీరోయిన్ రెజీనా కాసండ్రా కూడా ఉంది. 20 ఏళ్ల క్రితమే సినీ ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ సరైన సక్సెస్ మాత్రం రావడం లేదు. తాజాగా రెజీనా తన లైఫ్లో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో రెజీనా, SMS, శివ మనసులో శృతి, రొటీన్ లవ్ స్టోరీ, కొత్త జంట, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి సినిమాలతో మంచి క్రేజ్ను సొంతం చేసుకున్నారు. పిల్ల నువ్వు లేని జీవితం, రారా కృష్ణయ్య, పవర్ లాంటి సినిమాలు చేసిన రెజీనాకు స్టార్ హీరోయిన్ హోదా రాలేదు. ఆ తర్వాత బాలీవుడ్కి వెళ్ళి ఏదో ట్రయల్ చేసిందనుకోండి. ఏక్ లడ్కీతో హైసాయ్ అనే మూవీ చేసిన ఫలితం లేదు. కొన్నాళ్ళ తర్వాత దగ్గుబాటి రానా నటించిన 1945 అనే మూవీలో రెజీనా కనిపించింది. ఇక అవకాశాలు కూడా తగ్గడంతో సినిమాల కోసం ట్రై చేస్తూనే వెబ్ సిరీస్లలో కూడా నటించింది రెజీనా. అలా ఫింగర్ టిప్, ఆన్య ట్యుటోరియల్, సూర్వీర్ లాంటి వెబ్ సిరీస్లో కూడా నటించింది. ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య మూవీలో రెజీనా ఐటెం సాంగ్లో మెరిసింది. ఆ తర్వాత సాకిని ఢాకిని మూవీ చేసిన అది కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. తాజాగా రెజీనా తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంది. సాధారణంగా ఎవరైనా హీరోయిన్లు తమ ప్రేమ రిలేషన్ ఎఫైర్స్ గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడతారు. ఆ విషయాన్ని సీక్రెట్గా ఉంచుతారు. కానీ రెజీనా మాత్రం అలా చేయలేదు. తాను చాలా మందితో రిలేషన్లో ఉన్నానని, తానొక సీరియల్ డేటర్నని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. ప్రస్తుతం అలాంటి అఫైర్లకు, రిలేషన్స్కు బ్రేక్ చెప్పి సింగిల్గా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. చాలా రోజుల తర్వాత ఉత్సాహం అనే మూవీతో తెలుగు తెరపై కనిపించింది రెజీనా. సెప్టెంబర్ 13న ఆడియన్స్ ముందుకు వచ్చిన ఆ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని రెజీనా అంటుంది. ఆ మూవీ ప్రమోషన్లో భాగంగా చేసిన ఓ ఇంటర్వ్యూలో రెజీనా తన రిలేషన్స్ గురించి, రూమర్స్ గురించి చెప్పుకొచ్చింది. తెలుగు హీరో సందీప్ కిషన్ను తాను ప్రేమించలేదని, ఇద్దరు టామ్ అండ్ జెర్రీలో కొట్టుకుంటూనే ఉంటామని తెలిపింది. మెగా హీరో సాయి ధరమ్ తేజ్తో తన రిలేషన్లో ఉన్నట్లు అనేక గాసిప్స్ వచ్చాయని, కానీ అవేమీ నిజం కాదని కొట్టిపారేసింది రెజీనా. మొత్తానికి తాను చాలా మందితో రిలేషన్లో ఉన్నానని రెజీనా చెప్పడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీంతో నెట్టింట రెజీనాపై జోరుగా కామెంట్స్ చేస్తున్నారు.